సో 'హనుమాన్' ఎండింగ్ అండ్ క్రెడిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక కొద్దిగా టైం తీసుకుందాం. ఎందుకంటే చాలా మంది చూడలేదు కదని చెప్పి కొద్దిగా లేట్‌గా అయితే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. లేదంటే ఎర్లీ మార్నింగే చేసేద్దాం అనుకున్నాను. పోతే ఇక ఇదైతే మాత్రం చాలా పెద్ద స్పాయిలర్ వీడియో గైస్. మీరు ఎంతవరకు ఫిల్మ్ చూడకపోతే మాత్రం అస్సలు ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ అవుతారు. స్పాయిలర్, సస్పెన్స్ అంతా పోతుంది ఈ వీడియోలో. ఫిల్మ్‌లో స్పెసిఫిక్‌గా క్రెడిట్స్ అని చూపించలేదు గానీ ఫిల్మ్ ఎండింగ్ తోటి అప్‌కమింగ్ ఫ్యూచర్ పార్ట్స్‌కి ఏ విధంగా ఈ యూనివర్స్ ఫిల్మ్స్ అనేవి కనెక్ట్ కాబోతున్నాయి అనే విధమైన హింట్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పార్ట్ స్టోరీ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనకి క్లారిటీగా తెలిసింది. సో ఫిలిం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్ మీద అప్పుడు ఈ వీడియోని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. పోతే ప్రశాంత్ వర్మ యొక్క ఇనిషియల్ ప్లానింగ్ ప్రకారం అయితే అదిరా టీజర్ ఎప్పుడు చూపించేశారు. ఇది డివివి దానయ్య ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ అదిరా ఫిలిం కూడా ఈ యూనివర్స్ లోని నెక్స్ట్ రాబోయే ఫిలిం. కాకపోతే మనకి హనుమాన్ ఎండింగ్ చూసిన తర్వాత అర్థమవుతుంది జై హనుమాన్ ఫిలిం అనేది నెక్స్ట్ ఇయర్ నే రాబోతుంది. సో ఇంత ఫాస్ట్ గా ఆయన ఎలా షూట్ చేయగలుగుతారు? అదిరా షూటింగ్ ఇంతకీ అయిందా లేదంటే లేట్ అవుతుందా? ఫస్ట్ మనం జై హనుమాన్ సెకండ్ ఫిలిం గా ఈ యూనివర్స్ లో చూసి థర్డ్ ఫిలిం గా ఈ అదిరాని చూపిస్తారనే క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం జై హనుమాన్ ఫిలిం లోని ఏ విధంగా ఉండబోతుందంటే, సో ఫిలిం లో సూపర్ పవర్ కాన్సెప్ట్ అనేది బాగుంది. హనుమాన్ బ్లడ్ తోటి తన డిఎన్ఏ తోటి ఒక మనీ క్రియేట్ అవడం, సో ఒక ఆత్మలింగంలా ఉన్నప్పటికీ అది ఓన్లీ సూర్యుడు పవర్ ద్వారా మాత్రమే ఎర్లీ మార్నింగ్ టైం అంతా కూడా ఒక సూపర్ పవర్స్ వస్తాయి హీరోకి. సో అదంతా మనకి క్లారిటీగా అర్థమైనప్పటికీ ఈ మనీని హీరో వరకు చేర్చడానికి ఈ అంజనాద్రికి సముద్రకాన్ని క్యారెక్టర్ వస్తుంది. సో నేనైతే మాత్రం మొదట్లోనే జాంబవంతుడు అనుకున్నాను. ఆ తర్వాత నాకు మెల్లిగా అర్థమవుతుంది ఏంటంటే మేబీ విభీషణుడు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విభీషణుడికి లంకని అప్పగించిన తర్వాత ఖచ్చితంగా హనుమాన్ని, రాముణ్ణి పూజిస్తూ చాలా ఏళ్ల వరకు ఉంటాడు. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ చేసిన తర్వాత అయినప్పటికీ కూడా ఆ ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు గూస్ బంప్స్ కలిగింది. ముఖ్యంగా రామసేతు ఫిలిం చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ట్విస్ట్ ఉంటాయని చెప్పి ముందే అనిపించింది. పోతే ఇక ఆ క్యారెక్టర్ ఇక ఆ సీన్ లో చూపిస్తారు రాముడు తోటి బ్యాక్గ్రౌండ్ హనుమాన్ తోటి గూస్ బంప్స్ తో పోయేలా ఉంటుంది ఆ సీన్, అంత స్పెక్టాక్యులర్. పోతే ఇక ఆయన ఫిలిం ఎండింగ్ చెప్తాడు ఇదంతా ఎందుకు చేశానని చెప్పి. ఒక పెద్ద విపత్తు అయితే మాత్రం ప్రపంచానికి రాబోతుంది. సో ఇది చాలా చిన్నదనమాట ఈ స్టార్టింగ్ పార్ట్ అనేది. అప్కమ్ గా రాబోయే ఆ అసుర వార్ అనేది మాత్రం ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండం బద్దలే రేంజ్ లో అని చెప్పి ఆయన ఎలివేషన్ ఇస్తారు హనుమాన్ గురించి చెప్తూ. ఆ అసుర వారిని ఆపాలంటే ఇతను ఒక్కడి వల్లే కాదు, చాలా మంది కావాలని చెప్పి హింట్ కూడా ఇస్తారు. నేను ఒక్కడిని ఏం చేస్తానంటే ఈ యూనివర్స్ లో చాలా మంది సూపర్ హీరోలు ఉన్నప్పటికీ హనుమాన్ సహాయం కూడా ఈ సూపర్ హీరోకి దొరుకుతుందని చెప్పి అక్కడే క్లియర్ గా చూపిస్తారు. భూమి మీద శ్రీరాముడిని కొలిచేంత వరకు హనుమంతులు వారు ఇక్కడే ఉంటారని చెప్పి మనకు తెలిసిన పాయింట్. కాకపోతే ఈ ఫిలిం స్టోరీ ప్రకారం అయితే మాత్రం హనుమంతులు వారు శ్రీరాముడికి ఒక మాట ఇస్తారు. సో ఆ ఏన్షియంట్ హిస్టరీ ఆ సీన్స్ కూడా నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ లో చూపిస్తారు. అసలు ఈ విభీషణుడికి, హనుమంతునికి అండ్ రామునికి మధ్య జరిగిన ఆ ప్రామిస్ ఏంటి? ఎప్పుడైతే ఆ మనీ బ్లాస్ట్ అవుతుందో క్లైమాక్స్ కి మొత్తం ఈవిల్ ఫోర్స్ అంతా కూడా ఒక్కసారిగా నిద్రలు ఇచ్చినట్టు చూపిస్తారు అనమాట. అంటే చాలా పెద్ద ఈవిల్ ఫోర్స్ రాబోతుంది. పోతే ఆ డిఎన్ఏ అంతా కూడా డైరెక్ట్ గా హీరో హనుమంతులో పడిపోతుంది. కాబట్టి ఇక ఎర్లీ మార్నింగ్ మాత్రమే పవర్స్ వస్తాయి కాదు, కంప్లీట్ గా తనకి హనుమాన్ రేంజ్ పవర్స్ అన్ని వచ్చేసినట్టే. సో సడన్ గా హనుమాన్ కూడా తన దగ్గరికి వచ్చి క్లైమాక్స్ తో అక్కడతో ఆపేశారు. హనుమాన్ ని యానిమేషన్ గా ఒక బొమ్మలా చూపించినప్పటికీ, విఎఫ్ఎక్స్ ని బాగానే వాడినప్పటికీ ఫేస్ ని కావాలని రివీల్ చేయలేదు. ఒక పెద్ద యాక్టర్ తో కాస్టింగ్ అప్కమింగ్ ఫిల్మ్ లో తీసుకోవచ్చు అని చెప్పి హింట్ ద్వారా మనకు అక్కడ ఫేస్ ని రివీల్ చేయలేదు. ఎందుకంటే హనుమాన్ పాత్ర ఫ్యూచర్ ఈ యూనివర్స్ లో చాలా చాలా ఎక్కువ అవసరం ఉంది. నిజంగా జై హనుమాన్ తీయాలంటే ఇలాగా ఒక 50-60 కోట్లు ఫస్ట్ పార్ట్ తీసినట్టు అవ్వదు. దాంతోపాటు ఫస్ట్ పార్ట్ లో పెట్టినట్టు కొన్ని క్రింజ్ ఎలిమెంట్స్ లాంటివి కూడా ఆ సెకండ్ పార్ట్ లో కంప్లీట్ గా పెట్టడానికి లేదు. ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి హెవీ బిగ్ స్కేల్ లోని కంప్లీట్ గా ఆ సబ్టల్ జానరా బేస్డ్ ఫిల్మ్ ని తీయాలి. ఆ అసుర, ఆ ఈవిల్ ఫోర్స్ అంతటిని చూపించాలంటే హెవీ బడ్జెట్, హెవీ విఎఫ్ఎక్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక బ్రహ్మాస్త్ర రేంజ్ విఎఫ్ఎక్స్ నెక్స్ట్ పార్ట్ లో చూపించాల్సింది ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ ని 3 years వరకు తీసామంటున్నారు. కాబట్టి సెకండ్ పార్ట్ ని అంత త్వరగా 1 year లోపు 2025 లోపు రిలీజ్ చేయడం కూడా కష్టం అన్నట్టు క్లారిటీగా అర్థమవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ప్రశాంత్ వర్మ అయితే ఈ ఫిల్మ్ క్లిక్ అయితే అవతార్కు మించిన సినిమా తీయేస్తా అన్నారు. అది నిజంగా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పటికీ పర్లేదు, ఒక కొద్దిగా ట్రై చేసినా మనం సపోర్ట్ చేయొచ్చు. బట్ పర్సనల్లీ నాకైతే ఆ అదిరా కాన్సెప్ట్ బాగున్నా స్టోరీ ఒకవేళ ఏముందో మనకు తెలియదు. కాకపోతే టీజర్ లో ఆ సూట్ గానీ అదంతా కనిపిస్తున్నప్పుడు ఆ విఎఫ్ఎక్స్ గానీ ఏదో షార్ట్ ఫిల్మ్ లోని చాలా క్రింజ్ గా అనిపించింది. దాన్ని కంప్లీట్ గా డెవలప్ చేయాలి. వీళ్ళందరినీ యునైటెడ్ చేసేలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఈ యూనివర్స్ లో రావాలంటే ఆ స్కేల్ ని అలా పెంచుకుంటూ క్వాలిటీ గానీ దాంతోపాటు టేకింగ్ లో గానీ స్టోరీ టెల్లింగ్ లో గానీ చాలా చేంజెస్ చేయాలి. ఓవరాల్ గా మీకైతే ఈ ఎండింగ్ గురించి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. మీకు అనిపించిందో ఆ ఎండింగ్ గానీ ఆ ఫ్యూచర్ కాన్సెప్ట్ గానీ ఈ వీడియో గానీ క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.